తెలంగాణలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 అమల్లోకి వచ్చింది. అసలు ఎందుకంటే ఒక అడ్వకేట్స్ కోసమే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యాక్ట్‌ను తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో నిజంగా ఎలాంటి చర్యలకు పాల్పడితే అతర వ్యక్తులపైన అంటే ఎవరైతే దాడులు చేస్తూ ఉంటారో ప్రధానంగా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది తెలుసుకుందాం. దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చూసాం అంటే చాలా రోజులుగా పోరాడిన తర్వాత చివరికి అమల్లోకి వచ్చింది తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. సో యాక్చువల్గా ఏంటి అంటే ఎందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందంట? ఏ దేశంలో అయినా సరే సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు సుస్థిరంగా ఉండాలి అంటే చట్టబద్ధమైన పాలన ఉండాలి, అంటే రూల్ ఆఫ్ లా. చట్టబద్ధమైన పాలన కోసం న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు చాలా అంటే చాలా కీలకం. ఓకే. న్యాయవాదులు వాళ్ళ విధుల నిర్వహణలో వాళ్ళకి ఎదురయ్యేటువంటి ఇబ్బందుల దృష్ట్యా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎనాక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య మనం చూసుకుంటే అనేక సందర్భాల్లో అడ్వకేట్ల పైన దాడి అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. పెరుగుతున్నటువంటి ఈ దాడుల దృష్ట్యా ఈ దాడులు నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2026 తీసుకొచ్చింది. అంటే ఒక అడ్వకేట్ ఒక కేసు తీసుకోకూడదను, తీసుకున్న కేసు నిమిత్తం అతన్ని అడ్డుకోవాలను, లేదా ఒక కేసుని సక్సెస్ఫుల్గానో లేకపోతే కేసు అయిపోయిన తర్వాత అతన్ని ఇబ్బంది పెట్టాలను, ఏ స్టేజ్లో అయినా సరే అడ్వకేట్ యొక్క విధులకి ఆటంకం కలిగిస్తూ అడ్వకేట్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఆర్ మెంటల్ హెరాస్మెంట్ ఆఫ్ అన్ అడ్వకేట్, అలాగే సైబర్ అఫెన్సెస్ అగేన్స్ట్ అన్ అడ్వకేట్. అడ్వకేట్ మాత్రమే కాదు, అడ్వకేట్ యొక్క కుటుంబ సభ్యులు కూడా. అంటే ఒక అడ్వకేట్నో అడ్వకేట్ యొక్క కుటుంబ సభ్యులను మానసికంగా, శారీరకంగా దాడి చేసిన, వాళ్ళ ఆస్తులపైన దాడి చేసిన అవన్నీ కూడా చట్టరీత్యా నేరం. అలాగే ఒక అడ్వకేట్ మీద సైబర్ క్రైమ్కి పాల్పడ్డా, ఒక అడ్వకేట్కి సంబంధించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన, ఒక అడ్వకేట్కి సంబంధించి ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసి అడ్వకేట్ యొక్క పరువు నష్టం కలిగించిన అవన్నీ కూడా ఈ చట్టం ప్రకారం నేరాలు. ఈ నేరాల నిమిత్తం మినిమం 6 months, మ్యాక్సిమం 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. నేను చెప్పినటువంటి ఈ నేరాలు అన్నీ కూడా కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్. ఇవే అఫెన్స్ రిపీటెడ్గా జరుగుతుంటే మినిమం పనిష్మెంట్ 1 year, మ్యాక్సిమం పనిష్మెంట్ వచ్చేసి 7 years. నేరానికి పాల్పడక్కర్లేదు, అటెంప్ట్ చేసినా సరే ఓకే, ఇందులో హాఫ్ పనిష్మెంట్ ఉంటుంది. అంటే మినిమం 3 months, మ్యాక్సిమం 1.5 year. సో ఒకవేళ నేరానికి పాల్పడ్డా, నేరాన్ని అటెంప్ట్ చేసిన, నేరాన్ని రిపీట్ చేసిన, ఇవన్నీ కూడా ఈ చట్ట ప్రకారం సివియర్ నేరాలుగా పరిగణించి వాటి నిమిత్తం పనిష్మెంట్స్ ఉంటాయి. ఓకే. సో చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, కొన్ని యాక్ట్స్ ఉన్నప్పుడు వెంటనే కంప్లైంట్ చేసిన వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు. మినిమం అనేది ప్రాథమికమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. సో ఇలాంటి ఈ యాక్ట్లో కూడా ఇలాంటి చర్యలు ఉంటాయా, లేదంటే డైరెక్ట్గా కేసు పెట్టేటువంటి అవకాశం? రైట్. అందుకే వీటిని కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్గా పరిగణిస్తారు. ఒకసారి ఈ యాక్ట్ ప్రకారం ఏదైనా అఫెన్స్ జరిగిందని చెప్పేసి అడ్వకేట్ రిపోర్ట్ చేస్తే దాని నిమిత్తం విచారణ ఏసీపీ లేదంటే డిఎస్పీ పై స్థాయి అధికారులు మాత్రమే చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా వితిన్ 60 days కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. దీని నిమిత్తం ఎప్పుడైతే ఛార్జ్షీట్ ఫైల్ అవుతుందో ట్రయల్ అనేది ఖచ్చితంగా 6 months లోపల కంప్లీట్ అవ్వాలి. ఆన్ ఏ డే-టు-డే బేసిస్ ట్రయల్ జరగాలి. 6 months లోపు కంప్లీట్ అయిపోవాలి. కన్విక్షనో ఎక్విటలో జరగాలి. అలాగే ఎప్పుడైతే అడ్వకేట్కి ఇలాంటి ప్రమాదాలు పొంచున్నాయో, ఎప్పుడైతే ఈ అడ్వకేట్ ఈ చట్ట ప్రకారం ఈ చట్టం నిమిత్తం కంప్లైంట్ ఇస్తారో, పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడ్వకేట్కి, అడ్వకేట్ ఫ్యామిలీకి కల్పించేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో జనరల్గా చూస్తుంటాం అంటే మెయిన్గా అడ్వకేట్స్ ఈ క్లయింట్స్తోనే కాకుండా ఎక్కువ పోలీసులతో కూడా కొంత చర్యలు వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. సో పోలీసుల పైన కూడా ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందా? అనేక సందర్భాల్లో ఎప్పుడైతే ఒక హై ప్రొఫైల్ కేసెస్ డీల్ చేస్తూ ఉంటారో, లేదా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే రాజకీయ నాయకులకు ఇబ్బందికరమైన కేసులు చేస్తూ ఉంటారు, అడ్వకేట్ మీద తప్పుడు కేసులు పెట్టడం, అడ్వకేట్ని కొంచెం ఇబ్బంది పాలు చేయటం అనేవి అనేక సందర్భాల్లో జరిగినాయి. అందుకే ఈ చట్టంలో అలాంటివి జరగకుండా అడ్వకేట్ని అరెస్ట్ చేయాలి అంటే మ్యాజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ లేదే అరెస్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా 35(3) అంటే పాత చట్టంలో అయితే 41A, కొత్త చట్టం ప్రకారం అయితే 35(3) నోటీస్ ఇవ్వాలి. ఇఫ్ నాట్ ఫర్ బీయింగ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్
ఖచ్చితంగా అడ్వకేట్ని అరెస్ట్ చేయడానికి లేదు. ఓకే. అయితే మనం ఒక్క అండర్లైంగ్ ఆస్పెక్ట్ని గుర్తుపెట్టుకోవాలి. మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే అడ్వకేట్ తన విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటాడో లేదంటే ఇబ్బంది పడుతుంటాడో అలాంటి సందర్భంలో మాత్రమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ప్రైవేట్ పర్సనల్ కెపాసిటీలో ఏదో చేశాను. ఐ కెనాట్ టేక్ ఐ కెనాట్ అవైల్ సేఫ్ గార్డ్స్ అండర్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే. నా విధుల నిర్వహణలో అడ్వకేట్ వృత్తిలో నేను ఎప్పుడైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నానో అప్పుడు మాత్రమే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుంది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఈ చట్టం ప్రకారం 3 టైర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అడ్వకేట్లకి అనేక సందర్భాల్లో ఎదురయ్యేటువంటి సమస్యలు అవ్వచ్చు, ఇబ్బందుల్ని నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేకుండా మనకి స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, తాలూకా లేదా మండల్ లెవెల్లో కూడా కమిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ లెవెల్ కమిటీ తీసుకోండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు లేదా అతని నామినీ, అలాగే తెలంగాణ బార్ కౌన్సిల్ ఉండిద్ది, ప్రెసిడెంట్ లేదా అతని నామినీ, అలాగే తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లేదా అతని నామినీ. ఈ ముగ్గురు కాకుండా ఇంకొక వ్యక్తిని హైకోర్టు నామినేట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇలా మనకి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కమిటీలు ఉంటాయి. ఆయా కమిటీల్లో మన గ్రివాన్సెస్ ఏమన్నా ఉంటే కమిటీ దృష్టికి తీసుకెళ్తాం. మన గ్రివాన్సెస్ని అడ్రస్ చేయించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే. ఎప్పుడైతే బయట వ్యక్తులు మనపైన నేరానికి, దాడికి పాల్పడతారో అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి త్వరితగతిన మనం రిలీఫ్ పొందేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, అడ్వకేట్ని బయట వ్యక్తులు దాడి చేశారు, కన్విక్షన్ మాత్రమే కాదు, ఈ చట్టం ప్రకారం అడ్వకేట్ ఇక్కడ విక్టిమ్ అవుతున్నారు కాబట్టి 395, 396 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం విక్టిమ్ కంపన్సేషన్ స్కీమ్ అని కూడా ఉంది. అంటే ఈ నేరం నిమిత్తం మ్యాజిస్ట్రేట్ గారు ఎక్యూజ్ని కన్విక్ట్ చేయడం మాత్రమే కాదు, అడ్వకేట్ అంటే ఇక్కడ విక్టిమ్కి కంపన్సేషన్ కూడా ఇప్పించేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే. సో చాలా సందర్భాల్లో కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, పోలీసులు డైరెక్ట్గా అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళి రైడ్ చేయడం కానివ్వండి, ఇలాంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో కూడా ఈ ప్రొటెక్షన్ యాక్ట్ వర్తిస్తుందా? రైట్. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. మామూలుగా మనకి భారతీయ సాక్ష్య అధినియంలో కూడా ఉంది. అంటే మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉండేటువంటి కమ్యూనికేషన్ అవ్వచ్చు, అడ్వకేట్ క్లయింట్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటారు. అలాగే ఈ ప్రివిలేజ్ కమ్యూనికేషన్ గురించి కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2026లో ప్రస్తావించడం జరిగింది. ఓకే. అడ్వకేట్కి క్లయింట్కి ఉండేటువంటి రిలేషన్షిప్ కమ్యూనికేషన్ అనేది కాన్ఫిడెన్షియల్. దాన్ని రివీల్ చేయమని చెప్పేసి ఎవరు కూడా ఫోర్స్ చేసేటువంటి అవకాశం లేదు. అడ్వకేట్ తన విధుల నిర్వహణలో ఉన్నప్పుడు పోలీసులు అవ్వచ్చు, వేరే ప్రభుత్వ అధికారులు అవ్వచ్చు, ఎవ్వరు కూడా ఏ ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం లేదు. ఓకే. సో ఇది కేవలం ఓన్లీ అడ్వకేట్ల రక్షణకు సంబంధించిన, లేదంటే కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, అంటే అడ్వకేట్స్ కూడా వేరే ఇతర రకాల క్లయింట్స్ పైన దాడులకు పాల్పడడం కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం. సో అలాంటి సందర్భాల్లో ఈ యాక్ట్ వర్తిస్తుంది. రైట్. ఈ చట్టం అనేది అడ్వకేట్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం ఉద్దేశింపబడింది. ఓకే. మీరు చెప్పినటువంటి అలాంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో అడ్వకేట్స్ క్లయింట్స్ని అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఇబ్బందులు పెట్టడమో, నేరాలకు పాల్పడటమో జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళకున్నటువంటి రెమెడీ ఏమంటే బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చి సంబంధిత అడ్వకేట్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ అలా అనేక సందర్భాల్లో జరిగింది. ఇవన్నీ కాదు, రీసెంట్ పాస్ట్లో ట్విషా శర్మ డెత్ కేసు ఒకటి జరిగింది. ఆ పర్టికులర్ కేసులో ఆ సంబంధిత అడ్వకేట్ యొక్క లైసెన్స్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే. ఇదే కాదు, ఇంకా వేరే సందర్భాల్లో కూడా ఎప్పుడైతే అడ్వకేట్లు నేరాలకి పాల్పడతారో రెగ్యులర్ చట్టాలు అంటే మనకి బిఎన్ఎస్ అవ్వచ్చు, బిఎన్ఎస్ఎస్ అవ్వచ్చు, లేదా ఏ చట్ట ప్రకారం అయితే నేరానికి పాల్పడ్డారో ఆ చట్ట ప్రకారం అడ్వకేట్లను కూడా శిక్షించేటువంటి అవకాశం ఉంది. ఇది కాకుండా బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇస్తే అడ్వకేట్స్ మీద కూడా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో దీంట్లో అంటే ఒకవేళ అడ్వకేట్స్ తప్పుడు కేసులు పెడితే సో దానిపైన కూడా ఏమైనా చర్యలు ఉంటాయి? రైట్. ఈ చట్టం ఏం చెప్తుంటే ఒకవేళ అడ్వకేట్లు కానీ తప్పుడు కేసు పెట్టి వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి అడ్వకేట్కి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లంటే అంటే మెయిన్గా ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి కారణం అంటే రకరకాల సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, అడ్వకేట్ల పైన భౌతికమైనటువంటి దాడులు కానివ్వండి, వాళ్ళని హింసించడం కానివ్వండి, సో మానసికంగా కూడా ఇబ్బందులు పెట్టడం అనేటువంటి చర్యలు చాలా చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళ రక్షణ కోసం ఈ యాక్ట్ని తీసుకొచ్చారని ఆయన అయితే చెప్తున్నాం. వీడియో జర్నలిస్ట్ చరణ్తో శ్రవణ్, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.